సరైన గుర్తింపు లేకుండా భారత్ లో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను భారత్ వెనక్కి పంపేస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం దాదాపు 2,000 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను భారత్ పంపించేసింది. అలాగే మయన్మార్ నుంచి వలస వచ్చిన వాళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కొత్త వాళ్లు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్ లో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు దేశ భద్రతకు ముప్పు అని ప్రభుత్వం భావించింది. దాంతో ఇలా పత్రాలు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకుంది. దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగంగా 2,369 అక్రమ వలసదారుల జాతీయతను పరిశీలించి వారిని బహిష్కరించేందుకు సహకరించాలని బంగ్లాదేశ్ ను కోరింది. దాన్నే దౌత్య పరిభాషలో డిపోర్టేషన్ గా పిలుస్తారు. కానీ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అందుకు సహకరించలేదు. సంబంధిత వ్యక్తులను స్వదేశానికి పంపడంలో దౌత్యపరమైన విధి విధానాలను పాటించకుండా వలసదారులను పంపించడంపై అభ్యంతరాలు చెప్పింది. బంగ్లాదేశ్ వలసదారులు తీవ్రవాద చర్యలకు గాని మరేమైనా అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడొచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వారిని పంపించాలని భారత్ నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ లో సరిహద్దులను పంచుకునే త్రిపుర, మేఘాలయ, అసోంలలో ఈ కార్యక్రమం చేపట్టిన గుజరాత్ నుంచి ఎక్కువ మందిని బయటకు పంపారు. మొత్తం బయటకు వెళ్లిన వారిలో సగం మందిని ఇక్కడి నుంచే పంపారని అంచనా. ఢిల్లీ, హర్యానా నుంచి కూడా ఎక్కువ మందిని పంపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అక్రమ వలసదారులు ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా సరిహద్దులకు పంపుతున్నారు. ఆ తర్వాత వాళ్లను బిఎస్ఎఫ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యాంపులలో వారికి ఆహారం, తాగునీరు సమకూరుస్తున్నారు. కొన్ని గంటల తర్వాత వారిని తమ దేశంలోకి పంపేస్తున్నారు. ప్రస్తుతం బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ నుంచి సహకారం అందుతోంది. భారత్ నుంచి వచ్చే సంఖ్య పెరిగితే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో కొంతమంది స్వచ్ఛందంగానే వెళ్లిపోయారు. ఇకపోతే మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను కూడా భారత్ వెనక్కి పంపుతోంది. మయన్మార్ లో అక్రమంగా నివాసం ఉంటున్న 27 మందిని పంపేశారు. మొరేలోని ఇండో మయన్మార్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ మీదుగా పంపేశారు. గత ఏడాది దాదాపు 77 మందిని ఆ దేశానికి పంపారు. ఇందులో 55 మంది మహిళలు, 5 చిన్నారులు కూడా ఉన్నారు. మణిపూర్ లో దాదాపు 5,457 మంది చట్టపరమైన అర్హతలు లేకుండా మయన్మార్ వాసులు నివసిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. వాళ్లను ఇక్కడి నుంచి పంపేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మన దేశ అంతర్గత భద్రత గురించి చర్యలు తీసుకుంటూనే మయన్మార్ లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెడుతోంది. మయన్మార్ వాసులు స్వేచ్ఛగా సంచరించే ఫ్రీ మూవ్మెంట్ రీజైమ్ ను భారత్ రద్దు చేసింది. గతంలో ఎలాంటి వీసాలు లేకుండా సరిహద్దు ప్రాంతాల వారు 16 కిలోమీటర్ల మేరకు స్వచ్ఛంగా సంచరించే వెసులుబాటు ఉండేది. అలాగే మణిపూర్ లో మయన్మార్ సరిహద్దును పంచుకునే 1,643 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ కట్టాలని నిర్ణయించుకుంది. మొత్తం మీద భారత్ అక్రమ వలసదారుల విషయంలో కఠినమైన వైఖరి అవలంబిస్తోందని చెప్పుకోవచ్చు.